హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను ఈరోజు సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల్ సైదాపూర్ అనే గ్రామంలో ఉన్నాను. ఈరోజు నేను లేట్ శ్రీ ఎం చంద్రయ్య గారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నానండి. చంద్రయ్య గారు మన మధ్య లేనప్పటికీ వాళ్ళ కొడుకులు ఎం ప్రవీణ్ కుమార్, ఎం కిషోర్ కుమార్ గారు ఈ వ్యవసాయ క్షేత్రాన్ని చూసుకుంటున్నారు. సో ఈ వ్యవసాయ క్షేత్రంలో పళ్ళ తోటల పెంపకంతో పాటు పట్టుపురుగుల సాగు కూడా జరుగుతుంది. సో మనం ఈరోజు పట్టుపురుగుల సాగు విధానాన్ని మనం తెలుసుకుందాము. నేను సాధ్యమైనంత వరకు ఈ పట్టు పరిశ్రమ గురించి మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. ఈలోగా నా ఈ చిన్న ప్రయత్నానికి మీ యొక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ని అందించండి. పదండి. ఇక్కడ కనిపిస్తున్న ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ అని బోర్డు ఉంది కదండి. సో ఇదే పట్టు పరిశ్రమ సాగు చేసే రేరింగ్ గది. సో ఇందులో ఏముందో చూద్దామా? ఇలా మల్బరీ కొమ్మలు తీసుకొచ్చి ఈ పట్టు పురుగుల పైన ఈ ఆకులను పరుస్తుంటారు. సో ఈ ఆకులే పట్టు పురుగులకు ఆహారం. ఈ పట్టు పురుగుల కోసం వీరు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఒక్కోసారి 4 సార్లు కూడా ఇలా మల్బరీ కొమ్మలను తీసుకొచ్చి పట్టు పురుగులపై పరుస్తారు. ఇవి తినే టైంలో మనము చిన్న శబ్దాన్ని గ్రహించవచ్చు. ఈసారి మీరు స్వయంగా వెళ్ళినప్పుడు ఆ శబ్దాన్ని మీరు గ్రహించండి. పట్టు పురుగులను మనం ఇక్కడ సంగారెడ్డిలో సెరికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా మనకు ఇక్కడ డిపార్ట్మెంట్కు బెంగళూరు నుంచి సప్లై చేయడం జరుగుతుంది. ఆ బెంగళూరు నుంచి వచ్చినటువంటి సీడ్ను మనకి ఇవ్వడం వల్ల మనం ఇక్కడ రైతునే ఏకంగా దాన్ని మేము చాకి కట్టుకోవడం జరుగుతుంది. చాకి ద్వారా పురుగులు వస్తాయి. ఆ పురుగులను పెంపుదలలో ఉంచి వాటికి 5 నిద్ర వ్యవస్థ వస్తుంది. 5 నిద్ర వ్యవస్థ తర్వాత చాకి మరి గూడు కట్టుకోవడం జరుగుతుంది. ఆ గూడును మేము తీసుకొని మన హైదరాబాద్లోని తిరుమలగిరిలో అమ్మడం జరుగుతుంది. అది గవర్నమెంట్ మార్కెట్ అయ్యింది. ఆ మార్కెట్లోనే మేము మార్కెటింగ్ చేస్తాం. మరి అదే రీతిగా ఒక్కొక్కసారి దీని యొక్క రేటు హెచ్చు తగ్గులు ఉంటుంది. ఎక్కువ రేటు కూడా ఉండొచ్చు. ఒకసారి 300 కంటే తక్కువ రేటు ఇప్పుడు అమ్మలేదు రైతు. అదే రీతిగా 600, 700 సో అట్లా అన్ని రకాలుగా అమ్ముతాము. దాన్ని క్వింటాల్కి వచ్చేసి మనం కేజీ పరంగా చూస్తే 300 నుంచి 450, 500, 600, 700 వరకు కూడా మేము అమ్మినాము. అదే రీతిగా దాని సీజన్ బట్టి ఒక్కొక్క రేటు ఉండడం జరుగుతుంది. ఆ రేటు మనకు వచ్చినప్పుడు మంచి రేటే రైతుకు వస్తుందని మేము ఆశతో ముందుకు పోతున్నాం. ఈ పంటను మేము ఒక 8 సంవత్సరాల నుంచి కూడా స్టార్ట్ చేసినాం. అప్పటి నుంచి పంటను సాగు చేస్తూ ఉంటున్నాం. ఈ తోట ఒకసారి వేయడం జరిగితే ఒక 20 సంవత్సరాల వరకు మంచి పెంపుదలలో తోట వస్తుంది. దాన్ని బ్రష్ కట్టర్ ద్వారా కట్ చేయడం వల్ల నీట్గా అయ్యి మళ్ళీ దాని వ్యవస్థ అది మళ్ళీ 40 రోజుల్లో కటింగ్కి వస్తుంది. ఆ కటింగ్ తీసుకొని పురుగులపై 40 రోజులు పెంచడం తర్వాత పట్టు తయారవుతుంది. ఆ పట్టు గుళ్ళను తీసుకొని మేము మార్కెటింగ్ చేయడం జరుగుతుంది. ఒక ఎకరం పొలానికి
5,500 మొక్కలు మల్బరీ మొక్కలు నాటడం జరుగుతుంది. దాన్ని పేసింగ్లో 3x3 పెట్టుకోవచ్చు, లేకుంటే 4x5 పెట్టుకోవచ్చు, 5x6 పెట్టుకోవచ్చు. అయితే మనకు రైతుకు ఏ రీతిగా అనుకూలంగా ఉంటే ఆ రీతిగా పెట్టుకుంటారు. ఎక్కువ వెడల్పుతో ఉంటే ఆ మొక్కలు ఇట్లా కుచ్చల్లాగా వచ్చేసి ఒక 10 మొక్కలు ఒక చెట్టు నుంచి వచ్చినప్పుడు అవి నాణ్యంగా ఉంటాయి. ఆ మొక్కలు కట్ వేయడం వల్ల అవి నాణ్యతంగా ఉంటాయి. అట్లా కూడా చేసుకోవచ్చు. ఇది ఒక ఎకరానికి వచ్చేసి 5,500 మొక్కలు పెట్టొచ్చు. మరి ఇంకా ఎక్కువ పెట్టుకుంటే దగ్గర అవుతాయి. సాలుకు వెడల్పు ఉండడం వల్ల మన రైతులు దానిలో నుంచి నడవడం కానీ కటింగ్ చేయడం కానీ మంచిగా ఉంటుందని నేను రైతుగా అందరికీ సలహా చెప్తున్నాను. చూసారు కదండి. నెక్స్ట్ టైం ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? బాయ్.